అసలు ఏసే ముందు తాగుతాడు. యేసు నమ్ముకు నువ్వు ఎట్లా ముందు మానేసావు? యేసు ద్రాక్షరసం ఫుల్ తాగుతాడు కదా, ఆయనే తాగుబోతుని బైబిల్లో ఉంటే నువ్వు తాగుబోతుని నమ్ముకుని తాగడం ఎలా మానేసావు? నిజంగా ఎవరు డ్రింకరో, యేసుప్రభు వారు డ్రింకరా, మన కరుణాకర్ డ్రింకరో, మనం కాదు. కరాటే కళ్యాణ్ అక్క బాగా చెప్పింది. శక్తి ఫౌండేషన్ మెయిన్ అధ్యక్షుడు ఆయన కరుణాకర్ సుగుణ అండి. మందు మాంసం గురించి మాట్లాడడం, ఆ ఆఫీసులో అసాంఘిక కార్యకలాపాలు, మందు చాలా చాలా జరుగుతాయని విన్నాము, చూసాము, అన్ని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరు మంచి డ్రింకరో అక్క దగ్గర నుంచి చూసింది కదా, అక్కకి బాగా తెలుసు అనమాట మనకంటే కూడా. ఏసే మందు తాగితే ద్రాక్షరసం ఏం కాదు, నేను చూపిస్తాను మీకు. మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కి వెళ్ళాలి. వైన్ బిబ్బర్ అంటారు కదా, వైన్ బిబ్బర్ అంటే కంటిన్యూస్ గా మందు తాగటం వైన్ బిబ్బర్ అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటది? వైన్ బిబ్బర్. అంటే మన ధర్మార్గం ఏమంటున్నాడు? వైన్ బిబ్బర్ అని ఉందట, ఫుల్గా తాగేవాడు అనట. వైన్ అంటే ఇప్పుడున్న డిక్షనరీలోకి వెళ్ళిపోయి WIN వైన్ అంటే ఇంకేముంది చూసారా, ఇదిగో ద్రాక్ష మద్యము, కళ్ళు, ఆల్కహాలు, ఇదిగోండి మద్యం అని ఎదవ లాజిక్ లాక్కే. ఎందుకంటే నువ్వు ఇప్పుడున్న 2026 డిక్షనరీకో, 2000 సంవత్సరంలో రాసిన డిక్షనరీకో, 1950కో వెళ్ళటం కాదు. కింగ్ జేమ్స్ వర్షన్ ఎప్పుడు ట్రాన్స్లేట్ చేయబడింది? 1611లో ట్రాన్స్లేట్ చేయబడింది. నువ్వు అప్పుడు డిక్షనరీలోకి వెళ్ళాలి. ఇంగ్లీష్ బైబుల్ హిబ్రూలో నుంచి అనువాదం చేయబడుతున్న ఆ 1611లో వైన్ అంటే అర్థం ఏంటి? అప్పుడు డిక్షనరీ తీయాలి. ఇప్పుడు వచ్చిన డిక్షనరీ తేటాగా అప్పుడు డిక్షనరీ తీసి మాట్లాడు. బెంజ్ మార్టిన్ గారు రాశారు. ఆ యొక్క డిక్షనరీ పేరు కూడా చెప్తున్నా చూడండి, లింగువా బ్రిటానికా రిఫార్మాటా. ఏమనుందో ఒకసారి మీరు అందరూ చూడండి. ఇక్కడ వైన్, WIN వైన్, ఫస్ట్ ప్రైమరీ మీనింగ్ ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ ప్రైమరీ మీనింగ్ ఏమి ఇచ్చారు చూడండి. ద జ్యూస్ ఆఫ్ ది గ్రేప్. ద జ్యూస్ ఆఫ్ ది గ్రేప్ అంటే 200-300 సంవత్సరం క్రిందటికి వెళ్తే వైన్ అనే దానికి ప్రైమరీ మీనింగ్ గా గ్రేప్ జ్యూస్ అనగా అప్పుడే ద్రాక్షకాయల్ని నొక్కి పిండినటువంటి రసం ప్రైమరీ మీనింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత మీనింగ్స్ లో ఉన్నాయి మిగతావన్నీ. ఆ తర్వాత సోఫిస్టికేషన్ అయినా లేదంటే ఆల్కహాల్ కంటెంట్ యాడ్ అయినా అవన్నీ తర్వాతవి. ఇంగ్లీష్ వద్దు, తెలుగు వద్దు. అసలు బైబిల్ రాయబడింది ఏ భాషలో? ముఖ్యంగా క్రొత్త నిబంధన అందుబాటులో ఉన్న భాష ఏంటంటే గ్రీకు భాష, అంతే కదా? గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకు భాషలో అసలు అక్కడ ఏముంది? ఓయినో పొటెస్ అంటే అర్థం ఏంటి? ఓయినోస్ అనేది ఒక జనరిక్ టర్మ్ అండి. ఇటు అప్పుడే పిండినటువంటి ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ కూడా ఉపయోగిస్తారు. యేసుప్రభు వారు దాగింది మత్తు కలిగించే ద్రాక్షారసం కాదు, మత్తు కలిగించని ద్రాక్షారసం. దిస్ ఈస్ ఫైనల్.